వెల్కమ్ బ్యాక్. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెలపడింది. ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళనను విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మరోవైపు సీజేఐ సూర్యకాంత్కు సీజేపీ నేత అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో మెట్రో స్టేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. రైట్, ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అంటే మొత్తం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ కూడా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నదానికి క్లియర్ కట్గా ఏం చెప్తారు? చందు, దాదాపు మనకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడు అన్నటువంటిది ఢిల్లీ వేదిక కూడా ఎవరు ఊహించనటువంటి పరిణామం అని చెప్పవచ్చు. అసలు ఒక్కసారిగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు అన్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ అసలు ఇక్కడ ఉండేటటువంటి మీడియా అనుకోవచ్చు, అందరూ కూడా ఒక్కసారి షాక్ తిన్నటువంటిది. కానీ కీలకంగా కూడా దాదాపు అంటే జూన్ 20వ తేదీన మనకు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది మొట్టమొదటి ధర్నా ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా కేవలం అభిజిత్ దీప్కే తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ముందుగా కీలక సమావేశాలు, అంటే అక్కడక్కడ కొంతమందిని ఒక 10 మంది, ఒక 20 మంది, 50 మందితో సమావేశం ప్రారంభించారు. అటు ప్రారంభమైనటువంటి ఇటు కాక్రోచ్ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎప్పుడైతే ఇటు అభిజిత్ దీప్కే ఇండియాకి రావడము, నేరుగా జంతర్ మంతర్లో కూర్చోవడము, ధర్నా ప్రారంభించడము, ఒక్కొక్కరిగా దాదాపు సోషల్ మీడియా వేదికగా వాళ్ళని ఇన్వైట్ చేయడము, ఇదంతా పరిణామాలు జూన్ 20వ తేదీ నుంచి కూడా ప్రారంభమైనటువంటిది ఇటు సీజేపీకి. అప్పటి నుంచి కూడా దాదాపు అంటే ఎక్కువగా కూడా మనకు సోషల్ మీడియాకు సంబంధించింది అనుకోవచ్చు, అంత హైలైటింగ్ కూడా కాలేదు. చాలా మటుకు కూడా మీడియా కూడా ఎక్కువగా కవరేజ్ చేయలేదు. కేవలము మీమ్స్ తోటి, ఇన్స్టాతో ప్రారంభమైనటువంటిది దాదాపు జూన్ 17వ అంటే జూలై 17వ తేదీ వరకు కూడా చాలా కీలకంగా అసలు సీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీపై కూడా ఎక్కువగా ఫోకస్ లేనటువంటిది ఇటు జంతర్ మంతర్ సాక్షిగా జరుగుతున్నటువంటి నిరసనలు. జూన్ 18వ తేదీన చాలా కీలకమైనటువంటి డే. ఈరోజు ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయడానికి కీలకమైనటువంటి కారణం జూలై 18. జూలై 18వ తేదీన తెల్లవారుజామున దాదాపు 3 గంటలకు ఇటు ఫోర్ట్స్ అంటే ఇటు భద్రతా మధ్య అనుకోవచ్చు, జంతర్ మంతర్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టడము, దాదాపు 6:30 నుంచి 7:30 వరకు కూడా అటు సోనం వాంగ్చుక్ నిరసన చేపట్టడము, అతన్ని ఒక తెల్లటి బట్టలో చుట్టూరా జంతర్ మంతర్ గ్రౌండ్కి అంతా కూడా కప్పి ఉంచి అతన్ని ఎవరికి కనపడకుండా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులను అందరికీ కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళని ఒక మఫ్టీలో వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకొని సఫ్దర్జంగ్ హాస్పిటల్కి చేర్చడం అన్నదే. రైట్, ఈ నిరసన చిక్కుముడి విప్పడానికి ఎవరెవరో రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం రాహుల్ మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. ఇందులో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయింది. ఎడ్యుకేషన్ సిస్టంలోకి కూడా, ముఖ్యంగా మీడియా కావచ్చు, జాబ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే ప్రయత్నం చేశారు. మోదీ విద్యార్థులకు ఇచ్చిన డిమాండ్లలో ఒకటే నెరవేరింది, వాళ్ళకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే చేశారు తప్ప మిగతావి నెరవేరలేదన్నట్టుగా కూడా అన్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? దాదాపు మనకు ఇక్కడ ఏదైతే జూలై 18వ తేదీన అతన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లడం, అక్కడ అప్పటి నుంచి కూడా ఫోకస్ అంతా కూడా పెరిగినటువంటిది ఒక పరిణామం అంతా కూడా జరిగింది. కానీ ఇటు సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటిది నిరసనని నిలుపుదల చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన భార్యతో కూడా మంతనాలు చేశారు, కేంద్ర మంత్రులు స్వయంగా కూడా మాట్లాడారు, అయినా ఒప్పుకోలేదు. చివరికి మనకు దాదాపు ఇటు కాంగ్రెస్ ఎంపీకి సంబంధించినటువంటిది, తర్వాత టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ, అటు లడఖ్కి సంబంధించినటువంటి ఎంపీలు చాలా కీలకంగా ముగ్గురు వ్యవహరించారు అన్నది మాత్రం ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా బయట తెలియనటువంటిది. ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా మనం ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చాలా కీలకంగా కూడా ఇక్కడ కీ రోల్ చేసి రాజీనామా వెనకాల అన్నటువంటిది ఏదైతే బ్రేక్ చేసామో, మరొకటి ఇక్కడ మనకు ఎంపీ వివేక్ థంకా చాలా కీలకంగా ఇటు సిపిఎంపి టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇందులో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి నిరసన దీక్షల వెనుక వీళ్ళు కీ రోల్ ఉండటంతో అతడు నిరసనలను విరమించడానికి ముఖ్యమైనటువంటి కారణం. రైట్ కళా, థ్యాంక్ యూ.